ఒకటి వీడియో బాగా వైరల్ అవుతుంది. అది ఏమంటారు, మొత్తం సోషల్ మీడియాలో ఒక గుజరాతీ లేదా సింధీ చెందిన, అంటే ముంబైలో మార్కెటింగ్ చేస్తుందంట. ఆమె పేరు జిమిషా అవులాని. సో లేదంటే అనయ అవలాని అని చెప్పింది. ఆమె పేరు కూడా ఆమెదే అంట. సో జిమిషా అవలాని అనేట ఆమె ఒక అమెరికాలో ఒక టార్గెట్ అనే స్టోర్లో ఎంత అరౌండ్ మొత్తం వాళ్ళు క్యాల్కులేట్ చేస్తే ఇంచుమించు $1,300 అమెరికన్ డాలర్స్, అంటే 1300 ఇంటూ అరౌండ్ 85 రూపాయలు ఎంత ఉంది. సో ఉట్టి లెక్క కోసం 100 వేసుకుందాం, ఓకే. అంటే దూరం లేదు, ఎక్కువ డిఫరెన్స్ లేదు కాబట్టి, అంటే 1,30,000 అవుతుంది. అంటే ఇంకో 15 రూపాయలు తీసేస్తే వాళ్ళు లెక్క వేసిన ప్రకారం ఇంచుమించు 1,10,000 వరకు ఉంది. అరౌండ్ 1,00,000 వేసుకుందాం. సో ఆ ₹1,00,000 వర్త్ ఆమె ఈ టార్గెట్ లో ఎన్ని గంటలు స్పెండ్ చేసింది వాళ్ళు చెప్తున్న ప్రకారం చూపెడతా, వీడియో చూపెట్టకుండా మాట్లాడితే ఇంకా బెటర్ అర్థమవుతుంది. కానీ కొంచెం దాని గురించి ఇంట్రడక్షన్ చెప్దామని. సో ఆ క్రమంలో ఒక 7 గంటలు స్పెండ్ చేసింది. టార్గెట్ అంటే తెలియని వాళ్ళకి, ఇండియాలో డీమార్ట్ ఉంటుందా, బిగ్ బజార్ ఉంటుందా, అట్లాంటిది. ఇంకా అంతకంటే జర పెద్ద స్టోర్, లేకపోతే అంతే సైజు ఉండొచ్చు, పెద్దగా ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో పెద్దగా ఉంటాయి కదా. సో ఇంచుమించు అట్లాంటి ఒక స్టోరు. సో అందులో అన్ని ఇక నీ పక్కకుండి ఎవరు, మన దగ్గరైనా అంతే కదా. ఇప్పుడు ఆ షాపింగ్లో నీ పక్కకి ఏమి ఉండరు కదా, కాకపోతే అన్ని కెమెరాలు ఉంటాయి, ఓకే. సో ఎవరు ఏం చేస్తారు ఏంది అనేది వాళ్ళకి కెమెరాలలో చూస్తుంటారు. సో ఆ క్రమంలో దాదాపుగా 7 గంటలు స్పెండ్ చేసింది. 7 గంటలు. సో ఆ కార్ట్ అంటే అది ఇట్లా ఎయిర్పోర్ట్లో మనం పట్టుకుపోతాం కదా, అట్లాంటి దాన్ని నిండా నింపుకున్నది. కొన్ని ట్యాగులు చింపేసింది, అంటే పోయేటప్పుడు మళ్ళీ బయటకు పోయినాక ఇది ఎక్కడిది ఏంది అని దొరకబడతారని, ఇది టార్గెట్ దా కాదా అని, ఓకే. సో చింపేసింది. ఒకసారి ఏమంటారు, అక్కడ కౌంటర్ మీద పే చేయడానికి పోయినట్టుగా చేసింది. ఈ లాస్ట్కి ఎవరు చూస్తలేరు అనుకున్నది, అనుకొని కార్డు తీసుకొని బయటకు పోయింది, ఓకే. గేట్ దాటింది, ఓకే. దాటంగానే సెక్యూరిటీ ఆయన వచ్చేసి ఆడ చూస్తున్నాడు కెమెరాల పైనుండి, ఓకే. వచ్చి చురికి ఆమె దొరకబట్టి లోపల తీసుకోండి. లోపల తీసుకోవడానికి ఇప్పుడు ఏమంటది, నేను డబ్బులు పే చేస్తా, వాటికి ఎంత అయిందంత నేను వెళ్ళిపోతా అని అంటది. అట్లా వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ కాకుండా ఆయన పోలీసులకు కాల్ చేసిండు. పోలీసులు వచ్చినాక మళ్ళీ అదే సేమ్ స్టోరీ, వాళ్ళు లెక్క పెడుతున్నారు ఎంత వర్త్ ఏందని. దానికి రూల్స్ ఉన్నాయి. ఇంత అమౌంట్ కంటే ఎక్కువ దొంగతనం చేస్తే పెద్ద నేరం అవుతుంది, ఇంతకంటే తక్కువ చేస్తే చిన్న నేరం అవుతుంది. అంటే ఇక్కడ 2 రకాలుగా నేరాలు ఉంటాయి. ఇది ఫెలనీ అంటారు. ఫెలనీ అంటేనేమో పెద్ద నేరం, ఓకే. అంటే దానికి శిక్షలు వేరే ఉంటాయి. సో మిస్డిమినియర్ అంటే అది పెద్ద నేరం కాదు, చిన్న తప్పు లాంటిది, ఓకే. ట్రాఫిక్ వైలేషన్ చేసినాం అనుకో మిస్డిమినియర్ కింద వస్తుంది. వదిలేస్తారు, వార్నింగ్ ఇచ్చేసి నెక్స్ట్ టైం ఇట్లా చేయకని చెప్పి. అదే ఇప్పుడు తాగి నడిపినాం అనుకో, తాగి నడిపిన దానిలో కూడా మళ్ళీ లిమిట్స్ ఉన్నాయి. ఒక బీరు తాగి నడిపినాం అనుకో, ఆ లిమిట్ లోపల ఉంటే వెళ్ళిపోబడతారు, అంటే అది లీగల్లీ అలౌడ్. కానీ ఆ తాగి మళ్ళీ అది మిస్బిహేవ్ చేస్తే దానికి మిస్డిమినియర్ అంటే రూల్స్ చెప్తున్నా. చిన్న చిన్న తప్పులని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు, దాన్ని మిస్డిమినియర్ అంటారు. అంతకంటే పెద్ద లెవెల్లో తప్పు చేస్తే దాన్ని ఫెలనీ అంటారు, క్రిమినల్ నేరం. మన దగ్గర కూడా అంతే కదా, అన్నిటికీ ఏమంటారు ఎఫ్ఐఆర్ తీసుకుంటారు. ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అంటే ఏమైంది అని బుక్ లో రాస్తారు, దాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏమైంది అని రాస్తారు. దాంతో అది కేవలం రికార్డు ఉంటుంది. అలా చిన్న చిన్న అయితే పెట్టి అయితేనేమో వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు మన దగ్గర కూడా. కానీ పెద్ద నేరం అనుకోండి, దానివల్ల ఇంపాక్ట్ పెద్దగా ఉందనుకోండి, తప్పకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ప్రాపర్ ఆధారాలతో చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు నువ్వు వాళ్ళు చెప్పిన ప్రాసిక్యూటర్స్, అంటే ఆ పోలీస్ అధికారులు వాళ్ళు చెప్పిన ప్రకారం నువ్వు నేరం చేసినవా లేదా అనేది, అప్పుడు నువ్వు కోర్టులో ట్రయల్ వచ్చినప్పుడు నువ్వు డిఫెన్స్ అటార్నీ పెట్టుకొని, అంటే న్యాయవాదిని పెట్టుకొని నేను తప్పు చేయలేదు అని నువ్వు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు జడ్జి నిర్ణయిస్తాడు నువ్వు తప్పు చేసినావా లేదా. ఆధారాన్ని బట్టి వాళ్ళు సబ్మిట్ చేసిన ఆధారాలు, నువ్వు సబ్మిట్ చేసిన ఆధారాలు, నీ టెస్టిమోనీ, వేరే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాధారాలు అన్నిటిని బట్టి జడ్జి ఏది కరెక్ట్ ఉంటే అది తీర్పిస్తాడు. చట్టం ఏం చెప్తుందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. దిస్ ఈస్ వెరీ ఏమంటారు నార్మల్ ప్రొసీజర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అది ఇండియాలో అయినా, అమెరికాలో అయినా, ఆఫ్రికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, దిస్ ఇస్ ద లీగల్ ప్రొసీజర్, ఓకే. సో అక్కడ ఈ క్రమంలో ఈమె ఆ పోలీసులు పిలిచిండు. పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత ఈమె అంటది పోలీసులతో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది గంట సేపు, ఓకే.
ఏమని, నేను దానికి పే చేస్తా. ఆయన ఓకే చెప్పిండు, పే చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పిండు, నేను పే చేస్తా, నన్ను వదిలేయండి అని. ఇట్స్ అది డబ్బుల గురించి కాదు, ఆ స్టేజ్ దాటిపోయింది. నువ్వు డబ్బులు పే చేస్తావా లేదా అనేది అది దాని గురించి కాదు ఇప్పుడు కొట్లాట. ఇప్పుడు దేంది, నువ్వు దొంగతనం చేసే ప్రయత్నం చేసినావు అంటే ఇప్పుడు ఒకవేళ ఆ సెక్యూరిటీ లేకపోతే నువ్వు ఎత్తుకుపోయేదానివే కదా. సో ఆ గుణము అనేది ఆ దొంగతనం అనేది దానికి అది నువ్వు పే చేసినా ఇప్పుడు అది దాని గురించి కాదు ఇక్కడ కొట్లాట. అంటే నీ గుణం ఏంది, యు ఆర్ ట్రయింగ్ టు స్టీల్. రేపు పొద్దున మేము కొంచెం అజాగ్రత్తగా చూడకుంటే నువ్వు ఎత్తుకుపోతావు, నీ గుణం అది. కాబట్టి వీ వాంట్ టు ప్రివెంట్ దట్. అందుకని ఆమెను తీసుకుపోయినరు, ఇక అరెస్ట్ చేసిండ్రు, తర్వాత జైల్లో పెట్టినరు. ఆమె యొక్క ఏమంటారు విజిటింగ్కి వచ్చింది, చూడడానికి వచ్చింది. ఇక్కడ బతకడానికి రాలేదు, లేకపోతే ఇక్కడ స్టూడెంట్గా రాలేదు. ఆమె విజిటింగ్ వీసా మీద వచ్చింది. విజిటింగ్ వీసా మీద వచ్చి ఏం కాదులే మళ్ళీ వెళ్ళిపోతా దేశం వదిలి, ఒకవేళ తర్వాత వాళ్ళు తెలుసుకున్నా ఒరిగేది ఏం లేదు అనుకున్నది. తీసుకుపోయారు, జైల్లో పెట్టిండ్రు. తర్వాత వాళ్ళకి క్లాస్ ఏ మిస్డిమినర్ కింద 1 year జైలు శిక్ష అనేది అది ప్రపోజల్ ఉందో నడుస్తున్నది. సో మొత్తం అనేది జైలు ఉంది అమెరికాలో. సో రెండోది నెక్స్ట్ ఇయరింగ్ ఆగస్ట్ లో ఉంది అంట. సో ఆ రిలేటెడ్ అంటే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ద్వారా ఏం తెలుస్తుంది, ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఇంకా అనేక, అంటే మన ఇండియాలో ఎట్లా ప్రవర్తిస్తామో, ఎట్లా ఏం చేసినా తప్పించుకోవచ్చు అనుకుంటాము, ఆ ప్రవర్తన అది బయట అది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా. ఇప్పుడు ఆడ మల్లెపూలు పెడితే దాని చుట్టూ వాసన వస్తాయి కదా. సో సిమిలర్లీ మనము ఎట్లాంటి మొక్కను పెంచినాము, ఏ గుణాలతోటి పెంచినామో అది ఎక్కడ పోయినా అది పరిమళిస్తుంది. అది మంచి చెట్టు అయితే మంచిగా పరిమళిస్తుంది. మల్లెపూలు ఇంకోటి అయితే సుగంధాన్ని ఇస్తాయి, మందారము మల్లెపూలు ఇంకోటి. అదే గంజాయ ఇంకోటి అయితే ఆ గంజాయి స్మెల్ వస్తుంది ఏడిపోయినా సరే. అర్థమైందా? సో సేమ్ థింగ్ హ్యాపెనింగ్. కాకపోతే ఇండియాలో నాకు మోసం చేయగలుగుతా, పోలీసుని నేను కంట్రోల్ చేసుకోగలుగుతా, న్యాయవాది కోర్టుకు పోయినా నేను చేయగలుగుతా, లేకపోతే నాకు ఆ రాజకీయ నాయకుడు తెలుసు, ఈయన రాజకీయ నాయకుడు తెలుసు, రౌడీ షీటర్ తెలుసు, ఐ కెన్ అబ్యూజ్ ద లా సిస్టమ్ అని అక్కడ అనుకుంటారు. ఇక్కడ అనుకోవడానికి లేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది, ఓవరాల్ స్టోరీ. అది ఇండియా అయినా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఆఫ్రికా అయినా, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ మన స్వేచ్ఛని మనం బతుకుతూ మన స్వేచ్ఛ వేరే వాళ్ళ స్వేచ్ఛను తీసేయకూడదు. ఓకే, కాబట్టి ఎక్కడున్నా విలువలతో బతకడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు నేర్పాలి, పాఠశాలలు నేర్పాలి, అన్ని చోట్ల నేర్పాలి. ఓకే, సింపుల్. రోడ్ మీద ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెట్టుకున్నాం? ట్రాఫిక్ రూల్ పెట్టకపోతే బలవంతుడే బతుకుతాడు, చిన్న వాహనదారులందరూ చచ్చిపోతారు. సేమ్ థింగ్. ఓకే, మనం కష్టపడింది మనకొద్దు. మనం కష్టపడి సంపాదించుకున్న దాంతో తృప్తిగా ఉన్న దానిలో పచ్చిపూలు చేసుకొని గంజి మెతుకులైనా తిందాం, కానీ మనం కష్టపడింది మనకొద్దు. సింపుల్. కామన్ సెన్స్ చచ్చిపోతే, అందుకే నేను చాలాసార్లు చెప్పిన, మొన్న ఒక పోస్ట్ కూడా పెట్టిన, ఈ సబ్జెక్టులు మనము నేర్పియాలి స్కూళ్ళలో అని. అది మళ్ళీ ఒకసారి మాట్లాడతా, ఎందుకంటే టాపిక్ పెద్దగా అయిపోతుంది. సో లాస్ట్లో మీ కామెంట్స్ అవుతా. బిఫోర్ దట్ ఆ వీడియో చూపెడతాం. ఆ వీడియో గురించి చెప్పాలి. ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, రేపొద్దున కోర్టుకు పోయినాక పోలీస్ ఆయన నా మీద పగబెట్టుకున్నాడు, నా మీద కావాలని తప్పుడు కేసు బనాయిస్తున్నాడు, లేకపోతే ఇంకా పోలీస్ మీద కూడా ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, కొంతమంది నిజంగా కూడా దొంగ పోలీసులు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది 3-4 years బ్యాక్. మేముండే రాష్ట్రం మినియాపోలిస్ లో. సో ఒక నల్ల ఆయన $20 దొంగతనం చేసిండు. అంటే ఆ పోలీస్ అధికారి ఏం చేసిండు, అతను చెప్తే వింటలేడని చెప్పి ఆ బాడీ కెమెరాకి కింద అతన్ని మోకాలు పెట్టి చంపిండు. చంపితే ఆ బైపాసర్ అంటే పక్కకు పోయే ఒక ఆమె రికార్డ్ చేస్తే ఆ వీడియో వైరల్ అయింది. తర్వాత విచారణకు వచ్చింది. వాళ్ళకి కాంపెన్సేషన్ అన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తూ వాళ్ళకి జైలు వేసారు. ఇప్పుడు జైలు ఉన్నారు 3 పోలీస్ ఆఫీసర్లు. ఓకే, సో అయితే అబ్యూసర్స్ ఉంటారు. అందుకని ఏం చేసిండ్రు, ఇక పోలీసు వాళ్ళు దొంగ వాళ్ళు ఉండొచ్చు, ఈ నిజంగా క్రిమినల్స్ ఉండొచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. కాబట్టి వాళ్ళకి ఇక్కడ వాళ్ళు మొత్తం డ్రెస్కే కెమెరా ఉంటుంది. ఓకే, సో అది రికార్డ్ చేస్తుంది. ఓకే, అట్లా రికార్డ్ చేసిన వాటిని ఏం చేస్తారంటే
మన ఇండియన్స్ అని కాదు, ఈవెన్ ఎనీ క్రిమినల్ కాకేషియన్ అంటే తెల్లోళ్ళు నేరం చేసినా, నల్లోళ్ళు నేరం చేసినా, మెక్సికన్స్ చేసినా, ఇండియన్స్ చేసినా, వీళ్ళు వాళ్ళని లేదు, కులము, మతము, లేకపోతే జాతి, వర్ణము అని డిఫరెన్స్ లేదు. ఎవరైనా సరే నేరం చేస్తే తెల్లోళ్ళైనా నల్లోళ్ళైనా అందరికి వాళ్ళకి సంబంధించిన బాడీ క్యామ్ సంబంధించినవన్నీ క్రైమ్ రిపోర్ట్, ఇప్పుడు సోనీలో వచ్చేది చూడు క్రైమ్ రిపోర్టింగ్ టైప్, అట్లా ఇక్కడ చాలా అమెరికన్ యూట్యూబర్స్ కానీ, అమెరికన్ సంబంధించిన అఫీషియల్ ఛానల్స్ కానీ, పోలీసులు వాళ్ళ పబ్లిక్ సోషల్ మీడియా ఛానల్స్ లో కానీ వీటిని రిలీజ్ చేస్తారు. వీటిని అంటే పబ్లిక్ లో పెడతారు. పబ్లిక్ లో పెడితే లేకపోతే పోలీసు ఫైల్స్, పోలీస్ రికార్డులలో కూడా పబ్లిక్ లో పెడతారు. సో పెట్టినప్పుడు ఎనీబాడీ కెన్ అబ్టైన్ దోస్ పబ్లిక్ రికార్డ్స్. అంటే ఇప్పుడు మనం ఆర్టీఐ చేసి డేటా తెచ్చుకుంటున్నట్టుగా ఆ పోలీసు వెబ్సైట్ల నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని మనం దాన్ని రెఫరెన్స్ గా వాడుకుంటూ మన యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా చూపెట్టుకోవచ్చు. అట్లా చాలా మంది క్రైమ్స్ ఎట్లా జరుగుతాయని చెప్పడానికి అట్లాంటి జరిగే ఇన్సిడెంట్లు అన్నింటినీ చూపెడుతూ వాళ్ళు యూట్యూబ్ లో చూపెడతారు. ఓకే, దిస్ ఇస్ వెరీ నార్మల్. ఓకే, సో అంటే అది ఎందుకు చూపెడుతున్నారు, ఎందుకు అయింది వైరల్? అది వైరల్ అయింది ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ మనము ఇప్పుడు గతంలో కూడా ఒక 2 స్టూడెంట్స్ వచ్చి ఎక్కడ న్యూ జెర్సీలో అయింది. ఇదేమో షాంబర్గ్ ఇల్లినాయిస్ లో, అంటే షికాగోలో ఒక టార్గెట్ స్టోర్ లో ఇది జరిగింది ఈ ఇన్సిడెంట్. సో చూపెడతారు, అది వెరీ నార్మల్. కొన్ని వైరల్ అయితే కొన్ని కావు, ఎందుకంటే ఇది ఇండియన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఎక్కువ వైరల్ అయింది. వేరేటి నల్లల్లో మెక్సికన్స్ ఉంటే అంత వైరల్ కాకపోవచ్చు. బట్